టీటీడీలో మీ మీద నాకు వచ్చిన గ్రౌజ్ ఉంది. నన్ను ఇమ్మీడియట్గా మీరు సక్సీడ్ చేశారు. కోర్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. నేను హిందూ ధర్మాన్ని గిరిజన ప్రాంతాల్లోనూ ఈ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ధర్మం సరిగ్గా పునాదులు తీసుకోలేదో అక్కడ దీన్ని ప్రచారం చేద్దామని ఈ శ్రీవారి కళ్యాణాలు అవి చాలా పెద్ద ఎత్తున ఆ ఏరియాల్లో అంతా మొదలుపెట్టి చేయించటం చేశాను. కాస్త అవి కంటిన్యూ చేయించుంటే బాగుండేది అనేది ఒకటి ఉండింది. సరే, ఎప్పుడు నా మనస్తత్వం ఏంటంటే ఎక్కడ ఏ పోస్ట్లోనైనా హ్యాండ్ ఓవర్ చేసి అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాను. అక్కడ కూడా అదే రోజు వెళ్ళిపోయినాను. మళ్ళా నా సక్సెసరు అడిగితే తప్పితే నేను చెప్పను, అది నా సిస్టమ్. బట్ ఇది చేసున్నా నన్ను అడుగున్నా బాగుండేది అనేది ఒకటి ఉండేది. బట్ ఒకటి మాత్రం నిజం, మీరు మీ అంతటా ప్రారంభించిన మన గుడి కూడా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, చాలా ఎక్సలెంట్ ఇనిషియేటివ్. అది చాలా చాలా హిందూ ధర్మ వ్యాప్తికి చాలా బాగా పనిచేసింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏదంటే ఆ పైన వచ్చిన వాళ్ళు రెండూ పక్కన పడేశారు. సో మీరు చేసినటువంటి ఈ ధర్మ ప్రచారానికి ఇది ఎందుకు అంతగా ముందుకు తీసుకోపోలేదు, తెలియకనా తెలిసి కూడా కాన్షియస్గానే దాని సైడ్ పోయినారా, రెండు కంటిన్యూ ఎందుకు చేయలేదు, ఇది కాస్త కొంత మాట్లాడారు. తప్పకుండా అండి. అంటే బహుశా మీకు పూర్తి వివరాలు మీకు అందలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు మొదలెట్టిన స్వామివారి కళ్యాణాలకి నేను దాన్ని ఒక ప్రాజెక్టుగా మార్చి కళ్యాణం ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని స్టార్ట్ చేసి ఆ 2 సంవత్సరాల్లో మోర్ దెన్ 100 కళ్యాణాలు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఎక్కడికి ఎవరు ఇంతకుముందు స్వామివారి కళ్యాణాలు తీసుకువెళ్ళని ప్రాంతాలకు తీసుకువెళ్ళి చేయడం జరిగింది. అఫ్కోర్స్ మీరు చేసిన గోవింద ఆ ప్రాజెక్టు, ఆ కళ్యాణం ప్రాజెక్టులో కొంచెం మార్పులు తీసుకురావడం అయితే జరిగింది. కానివ్వండి, విశేషంగా హిందూ ధర్మ ప్రాజెక్టుని మాత్రం నేను అండర్టేక్ చేయగలిగాను స్వామివారి అనుగ్రహంతో. ఎందుకంటే నాకున్న ఆ రోజుల్లో ఉన్న నమ్మకం ఏమిటంటే నా బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా అనుగ్రహం వల్ల అది మలచబడింది. ఒకటి, నేను ప్రారంభం నుంచి కూడా ఏదో ఒక గురువు యొక్క పర్యవేక్షణలో పెరిగానండి. ఏ స్థాయిలో కూడా నా జీవితంలో గురువు యొక్క నీడ లేకుండా నేను పెరగలేదు. అది ఆరంభ దశలో ఎలా ఉన్నా కూడా బాల్య దశలో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా సత్యసాయిబాబా గారి కాలేజీలో చేరినప్పుడు వారిని ఒక గురువుగా స్వీకరించి వారు నా జీవితంలో అనేక మార్పులకి కారణమయ్యారు. ఒక 3rd క్లాస్ స్టూడెంటు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కింద నేను మారగలిగాను. ఒక కంప్లీట్ ఆకళింపుతో ఒక విద్యని ఎలా మనం స్వీకరించాలి, ఎలా పరీక్షలకి తయారవ్వాలి, ఎలాంటి విధానంతో మనం పరీక్షకి అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆయన అనుగ్రహంతో నాకు ఆ స్థాయిలో లభించింది. దాని తర్వాత సివిల్ సర్వీస్లోకి చేరాను. సివిల్ సర్వీస్లో చేరే మధ్య సమయంలో జిల్లెలమూడమ్మ ఒక గురువుగా మళ్ళా ఎంతో గొప్ప ఆశీస్సులు అందించి నాకు సెలక్షన్ కావడానికి అమ్మ దోహదపడింది. ఆ సెలక్షన్ అయిన తర్వాత అమ్మ శివైక్యం చెందింది. తర్వాత శివానందమూర్తి గురువుగారి ఆయన నీడలోకి వచ్చాను. నేను సబ్ కలెక్టర్ డేస్ నుంచి వరంగల్లో, మీకు తెలుసు వారి ఆశ్రమం, వారు తరచు అక్కడికి వచ్చేవారు. అక్కడి నుంచి నేను వారి దర్శనంతో ఆల్మోస్ట్ 2015 ఆయన శివైక్యం చెందే వరకు కూడా నిరంతరం ధర్మం అంటే ఏమిటి, ధర్మ ప్రచారం ఎలా జరగాలి, అందరిలో కూడా ఈ ధర్మం మీద ఆపేక్ష ఎలా పెంచాలి, మనం ముందు ఆ విధమైన జీవనాన్ని ఎలా సాగించగలగాలి, మనం పెట్టుకోవాల్సిన నిబంధనలు ఏమిటి, ఇవన్నీ కూడా చాలా లోతుగా వారి దయ వల్ల తెలుసుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చింది నాకు కొంత, అంటే ఒక సామాన్యమైన సివిల్ సర్వెంట్తో కంపేర్ చేసుకుంటే చాలా మెట్లు మెరుగు అనే ఒక ధైర్యాన్ని నాకు కలిగించింది. కాబట్టి నేను మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెనక్కి తిరిగి చూడకుండా మొట్టమొదటి రోజు నుంచి కూడా ఏ పనులు చేస్తే బాగుంటుంది అనే ఒక రకమైన దృష్టితో సాగడం జరిగింది. అలాగే మీరు ఇందాక ప్రస్తావన చేసిన మన గుడి కార్యక్రమం కూడా ఇది పెద్దలు జె రాంబాబు గారి ఆలోచన అండి.
వారు తీసుకొచ్చారు ఇది ఆలోచన తీసుకొచ్చి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దాన్ని సరే ఇంకా దాంట్లో వివరాలన్నీ ఆలోచన చేయడం, నలుగురం కూర్చోవడం, అలాగే మన గుడి అనే పేరు ఆ రోజుల్లో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసిన శ్రీనివాసరాజు అతను ప్రపోజ్ చేశాడు. అతను సడన్గా సార్ మన గుడి అంటే ఎలా ఉంటుంది అన్నాడు. చాలా బాగుంది అని వెంటనే అందరం కూడా దాన్ని స్వీకరించి దాన్ని ఇంకా కార్యరూపం చేయడం, మీరు ఇందాక అన్నట్టుగా పెద్ద పెట్టున చేయడం, దానికి అందరం కూడా ఒక్కొక్క ప్రముఖమైన దేవాలయానికి వెళ్ళి ఆరంభించడం, ఇది బాగా జరిగింది. అలాగే సార్ ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ చేసింది ఏమిటంటే పిల్లలందరికీ కూడా వేసవి కాలంలో శుభప్రదం అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి సమ్మర్ కోర్సు స్టార్ట్ చేసామండి. అంటే పిల్లలందరికీ కొంత అవగాహన రావాలి మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళకి తెలియాలనే దృష్టితో ఇనీషియల్గా మేము దాన్ని 2 వారాల గడువుతో పెట్టాం. నెమ్మదిగా దాన్ని కుదించి మన వాళ్ళు చివరికి దాన్ని ముగింపు పలిగేశారు. అదొక మంచి కార్యక్రమంగా చాలామంది భావించేవాళ్ళు. చాలామంది అధ్యాపకులు వేసవకాలంలో దీనికి వాలంటీర్స్గా వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. చాలా బాగుండేది. తర్వాత మన మిత్రుడు ముక్తేశ్వరరావు దీనికి కావాల్సిన ఒక చిన్న గ్రంథాన్ని కూడా తయారు చేశాడు. ఇచ్చాడు కదా, బాగా తయారు చేశాడు, ఒక మాన్యువల్ లాగా. సో ఈ విధంగా కొంత ధర్మ ప్రచారం గురించి చేయడం జరిగిందండి. అలాగే మీరు మొదలెట్టిన అర్చక ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా ముందుకు కొనసాగించి ప్రత్యేకంగా జాలరులు ఉండే ప్రాంతంలో, ఫిషర్మెన్ కాలనీస్లో, ఎస్సీ కాలనీస్లో, ఎస్టీ ఏరియాస్లో ఈ టెంపుల్స్ని అది సార్ అదొక కార్యక్రమం బాగా జరిగింది సార్. ఆ అర్చకులందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, ఆ అర్చకులందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం. ఆ రోజుల్లో మనకి కేరళ కాడర్ నుంచి వచ్చి దీంట్లో పాల్గొనేవారు దివంగతులేరు మూర్తి గారు, కృష్ణమూర్తి గారు, ఆయన ఉండేవారు. ఆయన నేతృత్వంలో బాగా జరిగేది. ఇవన్నీ కూడా మనకి హిందూ ధర్మ ప్రచారం ట్రస్ట్ కింద కొంత యాక్టివిటీస్ బాగానే జరిగాయి. బట్ దానికి మీకు తెలుసు ఎంత చేసినా కూడా ఇంకా చాలా మిగిలిపోయి ఉంటుంది, ఇంకా చేయవలసింది.